Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఈ జూలై 15th వచ్చేసి వరల్డ్స్ యూత్ స్కిల్స్ డే అన్నమాట. ఈ సందర్భంగా వీడియో చేస్తున్నాను మీకు నేను, ఎందుకంటే ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేటువంటి ఒక స్కిల్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మాకు వివరాలు కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్లో ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో చేసినప్పటికి కూడా ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మాకు కొంత క్లారిటీ కావాలన్నారు. కాబట్టి సో ఈ స్కిల్స్ డే సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే సో ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మీకు కొంత అవగాహన వస్తుంది. సో ఈ వీడియో చేసే ముందు కూడా నేను ఇన్స్టిట్యూషన్ వారితో మాట్లాడి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒక 20 minutes ఒక ఆన్లైన్ వెబినార్ అనేది కూడా కండక్ట్ చేయమని చెప్పాను అనమాట. సో ఎందుకంటే మరి ఈ బిజీ షెడ్యూల్లో మీరు చాలా కౌన్సిలింగ్స్ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఒక 20 to 30 minutes లోపు కంప్లీట్ అయ్యే విధంగా మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి సార్, మీ ఇన్స్టిట్యూషన్ తరఫున కొంచెం గైడ్ చేయండి అని చెప్పాను అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు పార్టిసిపేట్ కావచ్చు. అయితే ముఖ్యంగా వీరి యొక్క ధైర్యం ఏంటి అనేది నేను అనాలిసిస్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది నేను పంచుకోబోతున్నాను అనమాట. సో ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ అనేది నాకు ఇప్పుడే కాదు, గత 2-3 yearsగా పరిచయం ఉంది. ఎందుకంటే చాలామంది మా స్టూడెంట్స్కి వారు ఇదివరకు అందించినటువంటి నెక్స్ట్ వేవ్ CCBP 4.0 ప్రోగ్రాంలో నేను జాయిన్ కమ్మని చెప్పేసి చాలామంది రికమెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ రోజున మనకి ఎంత బీటెక్ డిగ్రీ అనేది చేతిలో ఉన్నప్పటికీ కూడా సో కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంది, మన కాలేజ్లో ఉన్నటువంటి సిలబస్ అనేది ఒకలాగా ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారో అందులో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. సో మంచి ప్యాకేజ్ కూడా తీసుకున్నారు అనమాట. సో అట్లా నేను వారితో నాకు పరిచయం ఉందన్నమాట. సో సడన్గా ఒకరోజు నాకు సార్ మేము ఇట్లా ఇయర్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్ని రెడీ చేయబోతున్నామని చెప్పేసి చెప్పారనమాట. వారి యొక్క సిలబస్ కూడా నాకు పంపించారు, నేను సిలబస్ కూడా చూశాను. ఆ సిలబస్ వచ్చేసి దాదాపు మనం అన్ని ఇంజనీరింగ్ కాలేజ్తో పోల్చుకున్నట్లయితే చాలా అడ్వాన్స్డ్ సిలబస్ అనమాట. ఎందుకంటే వారికంటూ సిలబస్ ఫ్రేమ్ చేయడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. మనం అన్నీ కూడా ఒక కొన్ని యూనివర్సిటీతో అఫిలియేషన్ అయి ఉంటాం కాబట్టి ఆ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. సో వీరు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ వచ్చేసి 4 years ప్రోగ్రామ్, అది కూడా ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్. ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్తో పాటు అంటే 4 years ప్రోగ్రామ్తో పాటు మీకు అదనంగా ఇండస్ట్రీ రెడీనెస్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వీళ్ళ సిలబస్ కానివ్వండి, వీళ్ళ యొక్క ట్రైనింగ్ విధానం కానివ్వండి, ఈ రెండు కూడా ఏ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నిటినీ నేర్పిస్తూ అదేవిధంగా మీకంటూ ఒక డిగ్రీని అందిస్తూ డిజైన్ చేసేటువంటి ప్రోగ్రామ్ అనమాట. మంచి ఎఫర్ట్స్ పెట్టి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. రీసెంట్గా కూడా నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను న్యూస్లో. ఏ అయితే స్టూడెంట్స్ చాలామంది కూడా మన ఇండియాలో అయితే ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్కి ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే చదివేటువంటి డిగ్రీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ రానున్న రోజుల్లో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా డిగ్రీస్ కన్నా కానీ స్కిల్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాయని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. దాంతోపాటు యుఎస్లో కూడా అక్కడ స్కిల్స్, ఇక్కడ డిగ్రీస్ అని చెప్పేసి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కంపారిజన్గా ఒక ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. వీటన్నిటిని చూసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వీళ్ళు డిజైన్ చేస్తున్నారు అంటే దాదాపు వీళ్ళు ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటారు. దాదాపు 1700 కంపెనీస్ అనేవి వీళ్ళతో టైఅప్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ని రేపు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అనమాట. అంటే దాదాపు వీళ్ళు మనకంటే ఒక అడుగు ముందు ఉండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశారు. సో వీళ్ళు ఇటువంటి ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అని అనుకున్నాను అనమాట. బట్ రీసెంట్గా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. కొంతమంది అయితే IITs, NITs, టాప్ కాలేజ్లో కొంచెం వారు అనుకున్నటువంటి CSE బ్రాంచ్ రానప్పుడు ఈ ప్రోగ్రాంలో వచ్చి జాయిన్ అయ్యారని చెప్పేసి కూడా నాకు చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి దీంట్లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మన ఛానల్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ డైరెక్ట్గా మన ఛానల్ పేరు చెప్పి మీరు అక్కడ ఇన్స్టిట్యూషన్ విజిట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ ప్రోగ్రాం పట్ల వారితో మీరు మాట్లాడడానికి ఆ వెబినార్ విని కూడా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయొచ్చు అనమాట. సో నేను ఎవరికి రికమెండ్ చేయగలను ఈ ప్రోగ్రామ్ అంటే సో కేవలం మీ యొక్క ఎయిమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక మంచి ప్యాకేజ్తో స్థిరపడాలనుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు అనమాట. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వారితో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.
ఇంకా అన్ని డౌట్స్ క్లారిఫై చేయాలి, ఇంకా ఎక్కువ చెప్పాలనుకున్నట్లయితే వీడియో చాలా లెంది అవకాశం ఉంది. కాబట్టి ఉన్నది ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లోనే, అది కూడా టోటల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ మధ్యలోనే వీళ్ళు పెట్టారనమాట. రోజు ఆ కంపెనీస్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యి అక్కడ జాబ్ చేయాలనేటువంటి కోరిక మీలో రావాలని చెప్పేసి చాలా హైజెనిక్ క్యాంపస్, చాలా న్యూలీ డెవలప్డ్ క్యాంపస్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి అండ్ ఆ వెబినార్లో పాల్గొనండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.